అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్. ఈరోజు వీడియో చాలా సింపుల్ వ్లాగు. మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు ఖాళీ టైంలో నేను చేసుకున్న చిన్న చిన్న పనులు అనమాట. ఈరోజు మార్నింగ్ అయితే కొంచెం అంత హడావిడి వర్క్ అయితే ఏం లేదు. లంచ్ బాక్స్ ప్రిపరేషను అలా అయితే ఏం లేదనమాట. యాక్చువల్గా ఈ మధ్య మా అమ్మాయి ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి కొంచెం మార్నింగే తినేసి వెళ్తుంది. ఎగ్జామ్స్ టైంలో మార్నింగే కొంచెం ఫుడ్ ఏదో ఒకటి తినేసి వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆకలి లేకుండా అట్లా కొంచెం ఆకలి మీద అంత దృష్టి లేకుండా కొంచెం చదువుకోవటానికి అయితే బాగుంటుంది కదా వాళ్ళకు కూడా. సరే అని చెప్పేసి ఇక్కడైతే మిల్లెట్స్ అయితే ఆల్రెడీ కుక్ చేస్తున్నాను. కర్రీస్ కొంచెం ఉన్నాయి అన్నమాట. ఎగ్ టమాటా కర్రీ, పెసరపప్పుతో ముద్దపప్పు చేశాను. కర్రీస్ అయితే ఉన్నాయి. ఈరోజు మార్నింగ్ అయితే ఓన్లీ మిల్లెట్స్ ఒక్కటే కుక్ చేస్తున్నాను. ఈ కర్రీస్ కూడా మిల్లెట్స్లోకి చాలా బాగుంటాయి. ఇక్కడైతే నైట్ పచ్చపెసలు రాగులు కలిపి నానబెట్టాను. నెక్స్ట్ డే దోశ కోసమని నానబెట్టాను. ఇవి 1 కప్పు పచ్చపెసలు, అరకప్పు రాగులు తీసుకున్నాను. శుభ్రం చేసుకొని 1కి 2 సార్లు, మనకి రాగుల్లో కొంచెం డస్ట్ లాగా అలా ఉంటుంది, నీట్గా కడిగి పెట్టేసుకొని వాటర్ పోసి పెట్టాను. అలాగే జొన్నలు, శనగలు మనం గుగ్గిళ్ళ కోసం వాడుకుంటాం కదా, ఆ శనగలు అనమాట. 1 కప్పు జొన్నలు, అరకప్పు శనగలు, ఇవి కూడా శుభ్రం చేసుకొని వాటర్ పోసి పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు కొంచెం మార్నింగ్ కొంచెం పని అంతా ఫ్రీ అయిన తర్వాత గ్రైండ్ చేసుకుంటా. ఇక్కడైతే చూడండి మిల్లెట్స్ ఆల్రెడీ కుక్ అయింది. ఈరోజు 1:2 వాటర్ పోసి పెట్టేసుకున్నా. గంజి వంచుతూ ఉంటాను కదా, సరే కొంచెం టైం అయితే తక్కువ ఉంది సరేలే అని 1కి 2 వాటర్ పోసి కుక్ చేశాను. అలా కూడా మనకి పొడి పొడిలాడుతూ వస్తుంది, బాగుంటుంది. కొంచెం మిల్లెట్స్లోకి మనకి ఏదైనా గ్రేవీ కర్రీస్ లాగా అలా ఉంటే మనకి తినడానికి కూడా బాగుంటుంది టేస్ట్. సరే అక్కడ పనంతా అయిపోయి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత లాస్ట్ టైం ఇక్కడ మునగాకు తీసుకొచ్చాను. వెజిటేబుల్స్కి వెళ్ళినప్పుడు చిన్న ప్యాకెట్లో ఒక 5-6 కొమ్మలు అనమాట, చిన్న చిన్న కొమ్మలు ప్యాక్ చేసి ఉన్నాయి. సరే రెగ్యులర్గా నేను కారప్పొడి చేస్తూ ఉంటాను కదా, అందుకోసమని తీసుకొచ్చాను. కానీ కారంకి ఇవి చాలా తక్కువే అవుతుంది, పప్పులు అవన్నీ యాడ్ చేసినా కూడా. సరే మళ్ళీ ఈసారి కొంచెం ఎక్కువ తీసుకొద్దామని అని చెప్పి ఇప్పుడైతే పచ్చడి చేస్తున్నాను. ఈ మునగాకంతా ఒలుచుకొని చక్కగా వాటర్తో శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక చిన్న లెమన్ సైజు చింతపండు అయితే తీసుకోవాలి, వాటర్లో నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 1/2 స్పూన్ మెంతులు వేసుకున్నాను. ఈ మెంతులు ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి. అలాగే 1 స్పూను ఆవాలు, చాలా తక్కువే ఉంది కాబట్టి ఆకు ఈ మాత్రం అయితే సరిపోతాయి. మెంతులు, ఆవాలు ఇవి కొంచెం చిటపెట్టలాడుతూ చూడండి మనకి సౌండ్ వస్తూ ఉంటుంది కదా, అప్పుడు ఇంకా ఒక బౌల్లోకి తీసేసుకోవటమే. మనకి ఈ మునగాకుతో ఎలా చేసుకున్నా కూడా బాగుంటుంది. కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అని చెప్పేసి చాలామంది తినకుండా ఉంటారు కదా. జనరల్గా మనకి కారపొడి, ఈ పచ్చడి కూడా ఏదైనా సరే చాలా మనం రైసు, దోశ, చట్నీ దేంట్లో తిన్నా కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను ఆవాలు, మెంతులు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. ఆకు తక్కువ ఉంది కాబట్టి ఒక 20 వరకు సరిపోతాయి. ఈ మిరపకాయలు కొంచెం కారంగానే ఉన్నాయి. ఒక 20 తీసుకున్నాను నార్మల్ ఎండుమిరపకాయలు. అలాగే ఒక 5-6 కాశ్మీరీ రెడ్ చిల్లీ వేశాను. పచ్చడి కొంచెం కలర్గా అలా ఉంటుందని వేశాను అంతే, అవి లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు మిరపకాయలు వేయించుకొని పక్కకు తీసేసుకొని కడిగి పెట్టుకున్న మునగాకు వేసుకోవాలి. ఈ మునగాకుని మనం కొంచెం దీంట్లో వాటర్ ఉంటుంది కదా, మనకి ఆకుకూరల్లో దేంట్లో అయినా వాటర్ అయితే ఉంటుంది, ఈ వాటర్ అంతా పోయే వరకు వేయించుకుంటే బాగుంటుంది అనమాట. కొంచెం పచ్చడి కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి అట్లా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కూడా నేను కొంచెం అయితే 1 స్పూన్ ఆయిల్ అయితే వేస్తున్నాను. కొంచెం ఆకంతా బాగా వేగి కొంచెం దగ్గరకు వచ్చే వరకు వేయించుకోండి. పొడి పొడిలాడుతూ వచ్చే వరకు చూడండి, ఈ విధంగా వాటర్ అంతా పోయే వరకు ఇలా వేయించుకొని ఇప్పుడు ఇందులో ఒక 3 టమాటాలు, మీడియం సైజ్ టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి.
ఈ టమాటాలు వేగటానికి కూడా కొంచెం ఒక 2 స్పూన్ల వరకు అయితే ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఎక్కువ అవసరం లేదు. మళ్ళీ మనం తాలింపు కూడా పెట్టుకుంటాం కదా! ఇది ఎక్కువ రోజులు 1 ఇయర్ నిలువ ఉంటుందా అలా అయితే కాదు. మనకి ఇన్‌స్టెంట్‌గా కొన్ని రోజులు ఒక 1 మంత్ వరకు అయితే ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. బావుంటుంది. ఆయిల్ వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఒక పావుగంట మనం మూత పెట్టేసుకుంటే చక్కగా టమాటాలు కూడా ఫాస్ట్‌గా కుక్ అవుతాయి. మనకి టమాటాల్లో కూడా వాటర్ చాలా వస్తుంది కదా! ఇందులో కొంచెం పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఈ వాటర్ అంతా మనకి పోయే వరకు బాగా టమాటా అంతా కుక్ అయ్యి టమాటా అంతా బాగా దగ్గరకొచ్చే వరకు అయితే కుక్ చేసుకోవాలి. చూడండి టమాటా ఉడికింది. ఇప్పుడు ఇందులో నేను నానబెట్టిన చింతపండు వేస్తున్నా. చింతపండు ముందుగా నానబెట్టుకోకపోయినా పర్లేదు. మీరు టమాటా ఉడికేటప్పుడు ఇలా పెట్టేసుకున్న పైన టమాటా పైన అలా పెట్టేస్తే చక్కగా టమాటాతో పాటు కుక్ అవుతుందనమాట. నేను కొంచెం టా చింతపండులో నీళ్లు కలిపాను కదా! సో, అందుకోసం అని చెప్పేసి ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకుంటున్నా. మరీ డ్రై అయ్యేలాగైతే కుక్ చేయొద్దు. మళ్ళీ మనం మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం మిక్సీ తిరగదు కదా! ఇంకా వాటర్ యాడ్ చేసుకోకుండా చక్కగా ఈ విధంగా చూడండి ఈ మాత్రం ఉంటే చాలు. మొత్తం కుక్ అయ్యి సైడ్‌న మనకి కొంచెం ఆయిల్ లాగా వస్తూ ఉంటుంది. ఆ విధంగా ఉన్నప్పుడు ఇంక స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఇక్కడైతే చూడండి ఆల్రెడీ మిక్సీ జార్‌లో ఇంకా ఎండుమిరపకాయలు వేసేసాను. ఇందులో ఆవాలు, మెంతులు, ఇంకా ఉప్పు టేస్ట్‌కి తగినట్లుగా. నేను ఇక్కడైతే చూడండి ఈ స్పూన్‌తో 2 స్పూన్లే తీసుకున్నాను. నాకైతే కరెక్ట్‌గా సరిపోయింది. మీరు ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ అవసరమైతే యాడ్ చేసుకోండి. మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న ఈ మునగాకు, టమాటా ఇవన్నీ ఉన్నాయి కదా! వీటన్నింటిని వేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడైతే తాలింపు పెట్టుకోవటమే. స్టవ్ పై బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇంకా తాలింపు గింజలు పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కొంచెం మీరు కావాలంటే ఆయిల్ ఇంకొంచెం అయినా యాడ్ చేసుకోండి. నేను నార్మల్‌గా మేము రెగ్యులర్‌గా తింటాము. ఎక్కువ రోజులైతే స్టోర్ చేయను నేను. కొంచెం ఎప్పుడైనా మనకి స్టోర్ చేసుకోవాలంటే ఉప్పు కరెక్ట్‌గా ఉండాలి. ఆయిల్ కూడా మనకి పచ్చడి పైన కొంచెం తేలుతూ ఉన్నట్లుంటేనే మనం వాడే కొద్ది ఆయిల్ అయిపోతుంది కాబట్టి ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడానికి కొంచెం అలా బావుంటుంది. ఇక్కడైతే మేము రెగ్యులర్‌గా రైస్‌లోకి, దోసల్లోకి అలా యూజ్ చేస్తాము. అందుకోసం అని చెప్పేసి నేను ఆయిల్ అయితే నార్మల్‌గా తాలింపు పెట్టుకున్నట్లే పెట్టుకుంటున్నాను. పచ్చడి కూడా చాలా తక్కువే ఉంది కదా! మునగాకు మనకి ఇలా కారంలాగా కానీ లేకపోతే పప్పులో పెట్టుకోవచ్చు. లేదంటే పచ్చిమిర్చి అలా వేసుకొని రోటి పచ్చడిలా చేసుకోవచ్చు. లేదంటే ఇట్లా మనం ఎక్కువ రోజులు కొన్ని రోజులు స్టోర్ చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చు. హెల్త్‌కి మంచిదే. చక్కగా టేస్ట్ కూడా చాలా బావుంటుంది. దేంట్లోకైనా తినొచ్చు. రైస్‌లో గానీ, మిల్లెట్స్‌లో గానీ కొంచెం నెయ్యేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బావుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. మీరందరూ ఎలా చేస్తారు? అసలు తింటారా లేదా అనేది కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఇక్కడైతే నేను తాలింపు గింజలు వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు, అలాగే కరివేపాకు వేసుకున్నా. ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి వేసుకుంటున్నాను. ఈ పచ్చడంతా ఒకసారి కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూసారు కదా! ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా పట్టదు. టేస్ట్ కూడా బావుంటుందనమాట. మనం అప్పుడప్పుడు తింటూ ఉండొచ్చు ఇట్లా. ఏదన్నా మనకి చట్నీ అది చేసుకోకపోయినా దోస, ఇడ్లీలో కూడా తినొచ్చు. టేస్ట్ బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇక్కడైతే ఇంకా పచ్చడి అది ప్రిపేర్ చేసి మా అమ్మాయికి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా! హాఫ్ డే స్కూల్ అనమాట. హాఫ్ డే కల్లా వచ్చేస్తుంది. సరే స్నాక్స్ ఏమన్నా పిల్లలు ఇంక ఇంట్లో ఉంటే అడుగుతూ ఉంటారు కదా! ఈ సీడ్స్ ఉంటే సరే తామర గింజలు అంటాం కదా! అవి
అవి వేయించాను అనమాట. కొంచెం వేయించి బటర్ వేసుకొని కొంచెం మిరియాల పొడి, కారము, కొంచెం సాల్ట్ వేసాను. ఇంకా ఇందులోనే ఇవి వేయించి పెట్టుకున్న సీడ్స్ వేసుకొని కొంచెం ఇది చీజ్ పౌడర్ ఉంటే వేస్తున్నా. ఇది మనకు అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది చీజ్ పౌడరు. బాగుంటుంది టేస్ట్. జస్ట్ వేసుకొని ఇంకా కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయడమే. టేస్ట్ అయితే బాగున్నాయి. ఎవరైనా పిల్లలకి ఇచ్చేటప్పుడు ఇలా ఇవ్వాలనుకుంటే ట్రై చేయండి ఒకసారి. ఇదైతే పచ్చడి కూడా మొత్తం చల్లారింది. వేడిగా ఉన్నప్పుడు కాకుండా ఇలా చల్లారిన తర్వాత పెట్టుకుంటే మనకి లోపల ఆ వేడికి చెమ్మ వస్తుంది అనమాట, వైట్గా ఫామ్ అవుతూ ఉంటుంది. అలా లేకుండా చక్కగా చల్లారిన తర్వాత అయితే మనకి ఎన్ని రోజులైనా మనం నిల్వ చేసుకోవచ్చు. లేదంటే పైన మూతకి అదంతా వాటర్ లాగా పట్టేస్తూ ఉంటుంది. అలా కాకుండా మొత్తం చల్లారిన తర్వాత ఇలా గ్లాస్ బాటిల్లో పెట్టేసుకుంటే చక్కగా ఇంకా ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేయచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ట్రై చేయండి ఒకసారి. ఇక్కడ ముందు చూపించాను కదా మీకు దోశ కోసం నానబెట్టానని, అవన్నీ గ్రైండ్ చేసుకున్నా. ఇంకా ఈ పిండి అయితే ఇంకా పులవటం కోసం పక్కన పెట్టేస్తాను. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే దోశలు వేస్తాను. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తా. ఇక్కడైతే ఇంకా ఆ పని అంతా అయిపోయిన తర్వాత కొంచెం ఇంకా బట్టలు అయితే ఉన్నాయి. మనం వాషింగ్ మిషన్లో వేస్తుంటే ఊరికే ఫోల్డింగ్స్ అయితే వస్తాయి కదా. డైలీ వేసుకునే అయినా కూడా వాషింగ్ మిషన్లో వేస్తే అంతా ఏదో ఫోల్డింగ్ అయిపోయినట్లు అలా ఉంటాయి. తప్పదు ఇంకా ఇట్లా నేనైతే ఇలా చేసుకుంటూ ఉంటా. బాక్స్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఏమన్నా కాటన్ అయ్యి లేకపోతే ఎక్కువ ఇంకా మన బాక్స్తో ఇంకా అవ్వవు, అలాగే ఉంటుంది చేసినా కూడా అనుకుంటే బయట ఇచ్చేస్తూ ఉంటాను. లేదంటే ఇంకా చక్కగా ఫ్రీ టైం ఉన్నప్పుడల్లా ఆఫ్టర్నూన్ అట్లా చేసుకుంటూ ఉంటా. ఎప్పుడన్నా అప్పటికప్పుడు కావాలన్నా బయటకు వెళ్ళేటప్పుడు కానీ అలా ఏదన్నా పని ఉన్నా కూడా చక్కగా బాక్స్ పెట్టేసుకొని చేస్తూ ఉంటా. సరే ఇంకా పని అయిపోయిన తర్వాత గిన్నెలు అయితే ఉన్నాయి. ముందు గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకుంటే కిచెన్లో కొంచెం ఫ్రీగా అయితే ఉంటుంది. సరే ఇక్కడ గిన్నెలు అయితే కడిగేశాను. ఇక్కడ ఏంటంటే లాస్ట్ టైము మామిడికాయ చూపించాను కదా మీకు, మామిడికాయ పచ్చడి. అప్పుడే ఇది కూడా తీసుకొచ్చుకున్నాము. అదైతే పచ్చిగా ఉంటే ఇంకా పచ్చడి చేశాను, పుల్లగా ఉందని. సరే ఇది కట్ చేద్దామని కట్ చేసా. బాగుంది, ఇది లోపలంతా ఎల్లో కలర్లో. తొక్కు కొంచెం వగరుగా ఉన్నా కూడా చక్కగా టేస్ట్ అయితే బాగుంది. ఇప్పుడు మనకి సీజన్తో పని లేదు కదా, అసలు ఎప్పుడంటే అప్పుడు మామిడికాయలు దొరుకుతున్నాయి. సమ్మరు, వింటరు ఇలా సీజన్తో అయితే పని లేదు. అన్ని రకాల సూపర్ మార్కెట్స్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు మామిడికాయలు అయితే దొరుకుతున్నాయి. వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ మనకి పర్టికులర్ సీజన్లో ఇవి వస్తాయి అన్నట్లుగా అయితే లేదు కదా, ఎప్పుడైనా ఎప్పుడు కావాలంటే అప్పుడైతే దొరుకుతున్నాయి. కానీ సీజన్లో తెచ్చుకుంటేనే ఆ టేస్ట్ కూడా డిఫరెంట్ ఉంటుంది. వాటర్ మెలన్స్ కానీ అవన్నీ అలా తెచ్చుకుంటేనే బాగుంటాయి, టేస్ట్ కూడా బాగుంటాయి. విడిగా వింటర్లో వాటర్ మెలన్ తెస్తే అంత బాగా అనిపించదు. సరే అండి, ఈరోజు వీడియో అయితే ఇదే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.